మొన్నటిదాకా యాండీ పైక్రాఫ్ట్ మీద పడ్డారు. ఇప్పుడు సడన్గా పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్లో చైర్ అంపైర్గా యాక్ట్ చేసిన శ్రీలంకన్ ఎక్స్ క్రికెటర్ పైన పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ అండ్ ఏసీసీ చీఫ్ మొహసిన్ నఖ్వీ టార్గెట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వివరాల్లోకి వెళ్తే ఫకర్ జమాన్ అవుట్ అయిన తీరుపై పాకిస్తాన్లో సోషల్ మీడియా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ అండ్ పాకిస్తాన్ ప్లేయర్స్, దీస్ ఆర్ లెజెండరీ ప్లేయర్స్ లైక్ షోయబ్ అఖ్తర్, వసీం అక్రమ్, వీళ్ళందరూ కూడా క్రికెట్ని కొన్ని దశాబ్దాలు ఆడి చూసి దాని తర్వాత కూడా ఇలాంటి కామెంట్స్ చేయడమే ఆసక్తికరంగా మారింది. క్లియర్గా సంజు శాంసన్ ఫింగర్స్ వేర్ అండర్ ద బాల్, అది పక్కన పెట్టి దాని గురించి మాట్లాడకుండా థర్డ్ అంపైర్ ఇండియాకి బయాస్డ్గా ఉన్నాడు జస్ట్ బికాస్ హీ వాజ్ శ్రీలంకన్ అని చెప్పేసి ఐసీసీకి ఒక అఫీషియల్ లెటర్ పీసీబీ నుంచి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఈ లెటర్ని అసలు ఐసీసీ కన్సిడర్ చేస్తుందా లేదా అనేది పక్కన పెడితే మాత్రం అసలు పాకిస్తాన్కి ఒక మ్యాచ్ జరిగితే క్రికెట్లో వాళ్ళు ఎంత ఘోరంగా ఉన్నారో, వాళ్ళు ఎంత ఇంప్రూవ్ అవ్వాలో వీటన్నిటినీ పక్కన పెట్టి ఏదో ఒక చిన్న మూమెంట్ని తీసుకొని దాన్ని హైలైట్ చేస్తూ దాన్ని జూమ్ ఇన్ చేస్తూ వాళ్ళు ఒక ఆనందం పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఈ యాటిట్యూడ్ విల్ డెఫినెట్లీ కిల్ పాకిస్తాన్ క్రికెట్. ఎందుకంటే ఆల్రెడీ ఇట్స్ ఆన్ అ డౌన్ హిల్. గత 5 ఏళ్ళుగా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ క్రికెట్లో పెద్దగా పొడిచిందేమీ లేదు. అందుకే ఇంప్రూవ్ అవ్వాల్సింది పోయి ఇలా అవసరం లేని కమెంట్స్ చేసుకుంటూ ప్లేయర్లపై, ఎస్పెషల్లీ ఇండియన్ ప్లేయర్లపై పదే పదే సోషల్ మీడియాలో టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అని ఇండియన్ ఎక్స్పర్ట్స్ మాత్రమే మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ ఎక్స్పర్ట్స్ మాత్రం కంప్లీట్గా పాకిస్తాన్ సైడే ఉన్నారు. ఫకర్ జమాన్ ఫ్రస్ట్రేషన్ మనం స్క్రీన్లోనే చూసాము మ్యాచ్ జరిగేటప్పుడు. అంతేకాకుండా ఈవెన్ ఆఫ్టర్ ద మ్యాచ్ వాజ్ డన్, క్యాప్టెన్ కానీ పాకిస్తాన్ కోచ్ కానీ అది చాలా కాంట్రవర్షియల్ డెసిషన్ అని, ఆ డెసిషన్ వల్లే మేము మ్యాచ్ ఓడిపోయాం అంటూ డిఫెండ్ చేసుకోవడం ఏదైతే ఉందో దట్ వాజ్ జస్ట్ రిడిక్యులస్. సంజు శాంసన్ టుక్ అ క్లీన్ క్యాచ్. అంపైర్ 4-5 కెమెరా యాంగిల్స్ నుంచి చూసి మరీ దాన్ని డిక్లేర్ చేసి చెప్పాడు. వీటితో సంబంధం లేకుండా వాళ్ళ నెరేటివే వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం, దిస్ ఈజ్ అ హింట్ దట్ పాకిస్తాన్ క్రికెట్ ఈజ్ గోయింగ్ ఆన్ అ డౌన్ హిల్. ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో, ఆల్రెడీ పాతాళం కంటే కూడా లోతులోనే ఉన్నారు. అసలు వాళ్ళు పైకి లేవగలరా లేదంటే పాకిస్తాన్ క్రికెట్ కంప్లీట్గా భూస్థాపితం అయిపోతుందా అనేది మాత్రం ఓన్లీ ఫ్యూచర్ చెప్పాలి.